ఏమంటున్నారు ప్రియులారా? తల్లిదండ్రుల మాట వినకుండా, పెద్దలు చెప్పిన మాట వినకుండా సంపాదించుకోవాలని చెప్పి, లేదంటే ఇష్టానుసారంగా ఖర్చు పెట్టాలని, ఇంట్లో డబ్బులున్నా లేకపోయినా తల్లిదండ్రులను బాధ పెట్టి దుఃఖపెట్టి, చదువు కోసం దాచిపెట్టిన డబ్బులు కూడా తాగుడికి ఖర్చు పెట్టి, లేకపోతే తల్లిదండ్రులు కష్టపడుతుంటే ఆ ధనాన్ని ఫ్రెండ్స్తో స్నేహం చేయడానికి, తాగడానికి ఇష్టపడి యవనస్తులు ఎంతమంది లేరు ఈ రోజుని? వాళ్ళందరూ కూడా ఓ రోజుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడవలసిన వారై ఉన్నారు. వాళ్ళందరూ ఓ రోజు ప్రభు దగ్గర రావాలే. అందుకునంటే దయ్యానికి కావాల్సింది యవనస్తులే, దేవుడికి కావాల్సింది కూడా యవనస్తులే. ప్రియులారా, యవన కాలంలో ఎవరైతే రక్షించబడి దేవుని సన్నిధిలో హృదయ శుద్ధి కలిగి దేవుని వెంబడిస్తారో వాళ్ళు ఘనమైన వారుగా ఉంటారు. రాబో దినాల్లో వాళ్ళు అద్భుతమైన వారుగా ఉంటారు. ఒకవేళ నువ్వు చాలామంది యవనస్తులు ఈ రోజుని బైకుల మీద ఇష్టానుసారంగా తిరిగి ప్రేమ దోమని ఈ లోక సంబంధమైన ప్రేమల్లో పడిపోయి, లోక సంబంధమైన ఈ యొక్క